జనరల్ గా ఈ పండుగ అంటే మనకి ఆంధ్ర గుర్తుకొస్తుంది కదా. ఆల్మోస్ట్ మెట్రో సిటీస్ హైదరాబాద్, బెంగళూరు అన్నీ ఖాళీ అయిపోయి రోడ్స్ అన్నీ బోసిపోతాయి. ఇంకా ఈ పండుగ అంటే గుర్తుకొచ్చేది సినిమాలే కదా. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, ఏకంగా 4-5 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో ఆల్రెడీ అనిల్ రావిపూడి వెంకీ మామ సినిమాతో పాటు బాలయ్య, గోపీచంద్ సినిమా ఉంది. అలాగే వీలైతే చిరు ఇంకా బాబీల సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అంటున్నారు. అమ్మో, మళ్ళీ ముగ్గురు హీరోలా అంటే ఎస్, ఇక్కడ లిస్ట్ అయిపోలేదు మామ. మన మన్మధుడు కూడా లైన్ లో ఉన్నాడు. టాలీవుడ్ లో మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. దాదాపు 4 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నాగార్జున ఇప్పుడు తన 100వ సినిమాతో మళ్లీ థియేటర్స్ కి రాబోతున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా గురించి రోజు రోజుకు కొత్త వార్తలు బయటికి వస్తుండగా తాజాగా వినిపిస్తున్న ఓ వార్త అక్కినేని అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతుంది. చాలా గ్యాప్ తర్వాత నాగార్జున తన 100వ సినిమాను ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా హీరోల కెరియర్లో 100వ సినిమా అంటే ఎంతో ప్రెస్టీజియస్. అలాంటి మైలురాయిని ప్రతి స్టార్ హీరో కూడా కథ, దర్శకుడు, విడుదల సమయం అన్నింటిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు నాగ్ కూడా అదే చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుందని సమాచారం. నాగార్జున కెరియర్ కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని క్లాస్, మాస్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా నాగ్ అభిమానులు మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా కథను డిజైన్ చేశారని చెబుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ టబు నటిస్తూ ఉండడం మరో పెద్ద ఆకర్షణగా మారింది. ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలాగే యువ నటి సుష్మితా భట్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఏంటంటే నాగార్జున తన 100వ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి అక్కినేని అభిమానుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అంటే నాగార్జునకు ఎంత బాగా కలిసొచ్చిందో అందరికీ తెలుసు. ఆయన కెరియర్లో సంక్రాంతికి వచ్చిన అనేక సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు, నాసామి రంగా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించి నాకు సంక్రాంతి కింగ్ అనే ఇమేజ్ ని తీసుకొచ్చాయి. సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాలకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సాంప్రదాయంలా మారిపోయింది. అలాంటి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. నాగార్జున సినిమాలకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఎప్పుడూ మంచి స్పందన ఉంటుంది. అందుకే తన 100వ సినిమాకు సంక్రాంతి కంటే మంచి సీజన్ మరొకటి ఉండదని నాగ్ భావిస్తున్నారట. ఈసారి కూడా పండుగ సీజన్లో ప్రేక్షకులను అలరించి మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక చిత్ర యూనిట్ కూడా ఈ టార్గెట్ ను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు, దర్శకుడు గట్టిగా ఫిక్స్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఇది సాధారణ సినిమా కాదు, నాగార్జున కెరియర్ లో 100వ సినిమా. అందుకే ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారట. నాగార్జున కెరియర్ గురించి మాట్లాడుకుంటే ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, భక్తి చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా యువతలో ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. వయసు పెరుగుతున్నా కూడా నాగ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, ఫిట్నెస్ ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా ఉంటాయని అభిమానులు అంటూ ఉంటారు. అందుకే ఆయన 100వ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా కింగ్ 100 గురించి ఫ్యాన్స్ భారీగా చర్చిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి నాగ్ వస్తున్నాడు, బాక్సాఫీస్ దగ్గర మళ్లీ పండుగే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఇది అక్కినేని అభిమానులకు స్పెషల్ ట్రీట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు. నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సీనియర్ హీరోల మధ్య సంక్రాంతి పోటీపై కూడా చర్చలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కావడం సహజమే. అలాంటి సమయంలో నాగార్జున 100వ సినిమా కూడా బరిలోకి దిగితే బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నాకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ బలం, సంక్రాంతి సెంటిమెంట్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయని అంటున్నారు.
మరోవైపు ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని కూడా టాక్ వినిపిస్తుంది. ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా స్టైలిష్ గా అలాగే భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కథ ఉండబోతుందట. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ అన్నీ కలిసిన పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెబుతున్నారు.